నిన్న మనము ఆహ్, ఈ ఇది చూసాం గదా! ఇది క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది గదా! సో, ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసింది మళ్ళీ ఒక్కసారి మీకు రివైజ్ చేస్తాను. ఏంటి అంటే ఆహ్, అంటే కాలిక్యులేటెడ్ కాలమ్‌కి, మెజర్‌కి డిఫరెన్స్ ఏంటి అని ఇది మనం ముందు క్లాసెస్‌లో డిస్కస్ చేసాం. సో, యూజువల్‌గా మెజర్‌లో ఏం చేస్తాం మనం మనం అగ్రిగేటెడ్ వాల్యూస్‌కి వాడతాం. సో, మెజర్‌లో ఏమవుతుంది మనం సమ్ గాని, కౌంట్ గాని ఇలాంటివి తీసుకుంటాం. సో, మెజర్ అనేది ఇప్పుడు మనం సమ్ ఆఫ్ సేల్స్ అని ఒక మెజర్ క్రియేట్ చేస్తే, మనం ఏం ఫిల్టర్ పెట్టలేదు అంటే మొత్తం టేబుల్‌లో ఉన్న మొత్తం డేటాకి సమ్ అయిపోతుంది గదా! అట్లా లేకుండా మనం ఏదో స్లైసర్‌లో గాని కొన్ని ఫిల్టర్స్ పెట్టి, లేదంటే టేబుల్‌లోనే ఓన్లీ కొంత డేటాని మాత్రమే డిస్‌ప్లే చేస్తే, ఆ డేటాకి మాత్రమే ఫిల్టర్ కాంటెక్స్ట్ గురించి డిస్కస్ చేసాం గదా! ఆ మెజర్ కాలిక్యులేట్ అవుతున్నప్పుడు, ఆ పర్టిక్యులర్ రోలో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూకి క్రియేట్ అవుతుంది. వేరస్ కాలిక్యులేటెడ్ ఫీల్డ్‌లో రో కాంటెక్స్ట్ ఉంటది. సో, ప్రతి రోకి అది కాలిక్యులేట్ అవుతుంది గదా! సో, ఇది బ్యాక్ ఆఫ్ మైండ్‌లో పెట్టుకుంటే నిన్న మనం క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమైంది అంటే, నిన్న మనం ఏం చేసాం, మెజర్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం గదా! ఈ మెజర్. సో, ఈ మెజర్ మనం డేట్ బిట్వీన్ షిప్ డేట్ అండ్ ఆర్డర్ డేట్ తీసుకొని ఓన్లీ డేస్ తీసుకోమంటున్నాం. ఇక్కడ మనకి ఎర్రర్ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ ఎర్రర్ ఏమని అడుగుతుందంటే, మనం ఇచ్చిన దాంట్లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. అది లిస్ట్ ఆఫ్ వాల్యూస్ వస్తుంది. కానీ ఈ ఫార్ములాలో ఒక సింగిల్ వాల్యూ కావాలి దీనికి. అంటే ఈ డేట్ ఉంది కదా! ఇక్కడ ఒక సింగిల్ వాల్యూ ఉండాలి. ఇక్కడ ఒక సింగిల్ వాల్యూ ఉండాలి. అప్పుడే ఆ రెండిటికి డిఫరెన్స్ అయ్యి అదొక మెజర్ కింద క్రియేట్ చేస్తుంది కదా! అట్లా కాకుండా ఆహ్ మనం డైరెక్ట్ ఇలా ఇచ్చామనుకో, ఇక్కడ మనకి రోస్‌లో 9000 ఎంట్రీస్ ఉన్నాయి. సో, దీని అవుట్‌పుట్ కూడా 9000 9000 రోస్ వస్తాయి గదా! కానీ మెజర్ అనే స్కేలర్ వాల్యూ. ఆ 9000లో ఏ వాల్యూ తీసుకోవాలి? మనకు తెలియదు గదా! అప్పుడు ఇక్కడ ఏమని అడుగుతుంది, దీన్ని మెజర్ కింద వాడాలంటే దీనికి మ్యాక్స్ ఆఫ్ కానీ, మినిమమ్ ఆఫ్ కానీ ఇలాంటివి తీసుకుంటే అప్పుడు ఇక్కడ సింగిల్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ సింగిల్ వాల్యూ ఉంటుంది. అప్పుడు అది మనకిది కాలిక్యులేట్ అయ్యి అల్టిమేట్‌గా మెజర్‌లో ఒక సింగిల్ స్కేలర్ వాల్యూ వస్తుంది. సో, ఇది మనం మెజర్ కింద క్రియేట్ చేయకూడదు అందుకే. దీన్ని కాలిక్యులేటెడ్ రో కింద క్రియేట్ చేసి నేను ఈ మెజర్ డిలీట్ చేసేస్తాను. అందుకే ఇక్కడ మనకి కమాండ్ హెల్ప్ కూడా ఎందుకు రాలేదు అంటే, ఇది మనం మెజర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం గదా! అందుకే అది రాలేదు మనకి. నేను కొత్త కాలమ్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? న్యూ కాలమ్. దీని నేమ్ ఆహ్, ఆర్డర్ టు షిప్ డేస్. ఇప్పుడు చూడండి. ఇప్పుడేమి ఎర్రర్ రావట్లేదు గదా! ఇప్పుడు ఓకే చేస్తే ఓకే. ఇప్పుడు చూడండి. ఈడ ట త 12థ్ ఆఫ్ 2012 ఉంది గదా! అంటే 31 ఫస్ట్ 2 డేస్ ల్యాప్స్ అయింది. కానీ ఇక్కడ మనకి నెగెటివ్ వస్తుంది. సో, దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇక్కడ ఇచ్చిన డేట్‌లోంచి ఇక్కడున్న డేట్ రిమూవ్ చేస్తుంది గదా! మనకి ఆహ్, షిప్ డేట్ నుంచి ఆర్డర్ డేట్ రిమూవ్ అవ్వాలి. సో, ఏ డేట్ నుంచి అయితే రిమూవ్ అవ్వాలో అది సెకండ్ ఇవ్వాలి ఆ డేట్‌ని. ఓకే చేస్తే ఓకేనా? ఇప్పుడు చూడండి. ఆహ్, 12కి 30థ్ ఆఫ్ డిసెంబర్‌కి, 1st ఆఫ్ జనవరికి 2 డేస్ కదా! 31, 1 సో, ఆ 2 డేస్ ఇక్కడొస్తుంది. ఓకేనా? అట్లా ఇప్పుడు మనకి ఇట్లా డేటొస్తుంది. ఇది క్లారిటీ వచ్చిందా? ఎందుకు నిన్న మనము ఈ ఫార్ములా మెజర్‌లో వాడినప్పుడు ఎందుకు రాలేదు? కాలమ్‌లో వాడినప్పుడు ఎందుకు సేమ్ ఎగ్జాక్ట్ రాసినప్పుడు ఎందుకొస్తుందో అర్థమైందా? ఓకే. ఇది మనకి ఫార్ములా ఓకే. మనం ఫార్ములా రాస్తున్నప్పుడు గూడా అది చెప్తుంది. ఇది మెజర్‌లో మనం ఈ కాలమ్ ఆపరేషన్స్‌ని చేయడానికి ట్రై చేస్తున్నాం గాబట్టే మనకి ఈ సజెషన్స్ రాలేదు. అంతేగాక మనం అది చేసినప్పుడు ఆ ఎర్రర్ గమనించారు గదా! సింగిల్ వాల్యూవే కావాలి. మీరు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చారు అనొస్తుంది. ఓకే. ఇప్పుడు ఇదొచ్చింది గాబట్టి మనం ఈ మెట్రిక్ ఉంది గదా! మనది. యావరేజ్ యావరేజ్ ఆర్డర్ టు షిప్ డేట్, షిప్ డేస్.
దీన్ని ఇప్పుడు మనం క్రియేట్ చేయొచ్చు. మన మెజర్‌ని. ఇక్కడేం చేస్తాము, మన సమ్మరీ పేజ్‌కెళ్ళి, సమ్మరీ పేజ్‌లో చూపించాలనుకున్న మెట్రిక్ కదా! సో, సమ్మరీ పేజ్‌కెళ్తాను. సో, ఇక్కడ ఈ ప్రస్తుతానికి 2 ఉన్నాయి గదా! సో, నేను యూజువల్‌గా ఇలాంటి టైమ్స్‌ని చూపించేటప్పుడు మనం 3 చూపిస్తాం గదా! అంటే జస్ట్ యావరేజ్ ఇస్తే యావరేజ్ అప్పుడప్పుడు ఆహ్, యావరేజ్ అనేది ఔట్‌లయర్స్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది గదా! అంటే ఒక అన్ని వాల్యూస్ అన్నీ యూజువల్‌గా 1 వీక్ లోపు ఎళ్ళిపోతాయి. కానీ ఏదో ఒక వాల్యూ 2 మంత్స్ పట్టిందంటే దానివల్ల మన వాల్యూ చాలా ఎఫెక్ట్ అవుతుంది గదా! సో, యూజువల్‌గా న్యూమరిక్ వాల్యూస్ చూపిస్తున్నప్పుడు యావరేజ్, మినిమమ్ అండ్ మాక్స్ 3 చూపిస్తామనమాట. ఎయిదర్ దీన్ని కార్డ్ లాగన్నా చూపించొచ్చు. లేదంటే నేను మొన్న అనుకున్నట్టు దీన్ని ఇప్పుడు నేను మెట్రిక్స్ లాగా పెట్టేసి మెట్రిక్స్ కూడా చూపించొచ్చు. ఓకేనా? సో, మెట్రిక్స్‌లో ట్రై చేద్దాం. అక్కడ కరెక్ట్‌గా రాకపోతే అప్పుడు కార్డ్ యూజ్ చేద్దాం. ఓకే. కాలిక్యులేటెడ్ ఫీల్డ్ ఇక్కడ వచ్చి ఉంటది కదా! ఓకే. ఆర్డర్ టు షిప్ డేస్. ఇక్కడ చూడండి. మాక్సిమం 92 డేస్ ఉంది. యావరేజ్ 2.03 ఉంది. మాక్సిమం 92 ఉందో లేదో ఇక్కడ కూడా మనం చూడొచ్చు కదా! మినిమమ్ అయితే 0నే ఉంది. మాక్సిమం 92 ఉంది. ఓకే. ఈ 2 సెలెక్ట్ చేద్దాం. ఓకే. 0 అనేది చాలా కేసెస్‌లో ఉంది. అంటే సేమ్ డే షిప్ అయిపోయింది. కానీ మాక్సిమం మనం చూస్తే మోర్ థాన్ 30 ఉన్నవి గూడా ఉన్నాయి గదా! మోర్ థాన్ 30 ఉన్నవి 3 ఇన్‌స్టెన్సెస్ ఉన్నాయి. ఓకే. ఇలాంటివి. ఇప్పుడు ఇది మాక్సిమం గదా! ఇదన్నీ మోస్ట్‌లీ షిప్ అండ్ మోడ్ అన్నీ రెగ్యులర్ ఎయిరే ఉన్నాయి. కార్పొరేట్ ఆర్డర్సే ఉన్నాయి. కదా! సో, కార్పొరేట్ ఆర్డర్స్ యూజువల్‌గా వాళ్ళ కార్పొరేట్స్ ఒక 3, 4 మంత్స్ ముందే గూడా ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు గదా! ఇంకా ఆర్డర్ ప్రియారిటీ గూడా లో ఉంది. సో, మనకి ఆర్డర్ ప్రియారిటీ లో ఉండి షిప్‌మెంట్ మోడ్ గూడా రెగ్యులర్ ఉండి ఎక్కువ రోజులు పడితే ఓకే. ఆర్డర్ ప్రియారిటీ క్రిటికల్ ఉండి మనకి ఎక్కువ టైం పడుతుంది అంటే అప్పుడు దాని గురించి ఆలోచించాలి గదా! అంత టైం పట్టకూడదు గదా! ఆ టైప్‌లో అనమాట. సో, ఆహ్, ఇది తెలుసు కదా! ఇక్కడ నేను ఫిల్టర్ పెడితే గూడా ఇక్కడ డేటా ఏమి మనకి ఫిల్టర్ అవ్వదు. ఇక్కడ మొత్తం డేటానే వస్తుంది. ఈ ఫిల్టర్స్ ఓన్లీ మనకి డేటాని ఇట్లా చూసుకోవడానికి మాత్రమే. ఇక్కడ మనం చేసే ఏ ఫిల్టరు ఈ డేటా మీద అప్లై అవ్వదు. మొత్తం డేటా వస్తుంది. అది తెలుసు కదా! సో, మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇట్లా మాక్సిమం, మినిమమ్ ఇట్లా 3 చూపించాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఎయిదర్ ఇట్లా సెపరేట్ కార్డ్స్ లాగన్నా చూపించొచ్చు. మళ్ళీ పవర్ కట్ అయింది.